వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ వాక్యంలో నుండి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు సర్వ లోకానికి విశ్వాసులైన మనందరికీ అనుగ్రహిస్తున్న ఉన్నతమైన వాగ్దానం. ఈ వాగ్దానంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించడానికి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను. దేవుని వాక్యంలో నుండి మొట్టమొదటిది ఓవర్కమింగ్ విత్ రిజాయిసింగ్. ఆనందంతో మనం జయించాలి, సంతోషంతో మనం జయించడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని వాక్యంలో 11వ వచనంలో రాయబడినట్లుగా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. భయంకరమైన హింసలు ఈరోజు మనకి కలుగుతూ ఉన్నాయి. హింసింపబడటం అనేది దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది అంతిమ లక్ష్యం క్రైస్తవునికి. హింస అనేది భరించమని చెప్పట్లా, దాని యందు సంతోషించమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక విద్యార్థి ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన అతని అకాడమిక్ ఇయర్ పాడైపోయినట్లు కాదు. ఆయనకు ఉన్నతమైన శిఖరాలను అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే హింసలు కలిగినప్పుడు ఆగిపోవటానికి వీలు లేదు. అది ఇంకా ముందున్న క్రైస్తవ జీవితానికి మెట్టుగా మనం ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓవర్ఫ్లోయింగ్ ద గ్లాడ్నెస్. దేవుని వాక్యంలో ఉప్పొంగే ఆనందము, అందుకే 2 సార్లు రాయబడింది సంతోషించి ఆనందించుడి అని. అంటే మన హృదయాల్లో ఇలాంటి బాధలు ఇబ్బందులు కలిగినప్పుడు అధిక సంతోషాన్ని మనం వ్యక్తం చేయాలి. ఈరోజు ఒక ఉదాహరణ ఆలోచన చేస్తే, ఒక సైనికుడు తన దేశం కోసం పోరాడుతున్నప్పుడు అక్కడ బాధ ఉందని తెలిసినప్పటికీ ఆ హింసలో ధైర్యంగా సంతోషంగా పాల్గొంటాడు. ఎందుకంటే అది ఆ దేశానికి గౌరవం తీసుకురావడానికి అవకాశం ఉంది. అలాగే హింసలు బాధలు కలిగినప్పుడు ఆనందించడం మనకు ఒక గౌరవాన్ని నేర్పిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని కలిగి ఉండటానికి హింసలను మనం ఎదుర్కోవాలి. ఆ హింసల్లో మనం ఆనందాన్ని సంతోషాన్ని కలిగిన వారంగా జీవించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ అవర్ రివార్డ్ ఇన్ హెవెన్. మన ఫలము, ప్రతిఫలము పరలోకంలో ఉన్నది. భూ సంబంధమైన హింసలు అనుభవించే వారందరికీ దేవుడు పరలోకంలో ప్రతిఫలాన్ని ఇవ్వటం మనం గమనించాలి. అందుకే 12వ వచనంలో పరలోకమందు మీ ఫలము అధికమగును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భూ సంబంధమైన ఒక క్రీడాకారుడు పరిగెత్తేటప్పుడు కాళ్ళకి ఇబ్బంది అయినా, చేతులకు ఇబ్బంది అయినా, శరీరానికి ఇబ్బంది అయినా తన ముందున్న ట్రోఫీని గెలుచుకోవటానికి, కప్పుని గెలుచుకోవటానికి బాధని, నొప్పంతటిని భరిస్తాడు. అలాగే మనం కూడా మన ఎదుట పరలోకంలో ఉంచబడిన ఆ ప్రతిఫలం కోసం, రివార్డు కోసం భూ సంబంధమైన హింసలన్నింటినీ మనం భరించాలి అని దేవుని వాక్యం మనకి యేసుక్రీస్తు ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోజిషన్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్. అసలు వ్యతిరేకతే విశ్వాసానికి రుజువు. మనం ఎంత హింసించబడుతున్నామో, చెడ్డ మాటలు పలికినప్పుడు భరిస్తున్నామో, అదే మన విశ్వాస జీవితానికి తార్కాణము, రుజువు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక వెలుగు ప్రకాశించినప్పుడు అనేకమైన పురుగులు ఆ వెలుగు దగ్గరకు వస్తాయి. అలాగే క్రైస్తవుడు వెలుగుగా ఈ లోకంలో ప్రవేశించినప్పుడు చుట్టూ అనేకమైన కీటకాలు, పురుగులు లాంటి అనేక హింసలు, అనేకమైన వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వెలుగును ఆపకూడదు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మమ్మల్ని దయపరిచినందుకే నిన్నే స్తుతిస్తూ యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.